హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో అనాలిసిస్లోకి వస్తే నేను ఏం చెప్పానంటే ఇక్కడ మనకి 400 ఆ రేంజ్లో కొంచెం కొట్టుమిట్టాడేసేసి తర్వాత దగ్గర దగ్గర 35,700 దాకా వెళ్తుందని చెప్పానండి. సో ఒకసారి చూడకుంటే నిన్నటి వీడియో ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అలా వెళ్తే 35,400 ఇది మేజర్ రెసిస్టెన్స్ అని నేను అనట్లేదు. బట్ 35,400 నుంచి 35,550 వరకు రఫ్గా మనకి కొంచెం లైట్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడికి వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేకుంటే టైం స్పెండ్ చేయకుండా కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి వన్స్ ఇది బ్రేక్ చేసింది అంటే మనకి ఈజీగా మనకి 700 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. 34,700 800 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనము పొజిషన్ అనేది చూసుకోవాలి. ఓకే, సో అక్కడ కొంచెం ఫ్లాట్గా బిహేవ్ చేసినా కొంచెం ఎర్లీగా బ్రేక్ చేసినా కానీ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకొని మనం ఏం చేయాలంటే పెట్టుకొని పొజిషన్స్ తీసుకోవాలి. బై సైడ్ కొంచెం పొజిషన్స్ తీసుకోవడం కష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి కొంచెం కిందికి వచ్చి కొంచెం సైడ్ వేస్ ఉండి అట్లా వెళ్తుంటుంది. పైకి వెళ్ళేది కిందికి వచ్చేటప్పుడు అయితే చాలా ఫాస్ట్గా ఫాలో అవుతుంది, కానీ పైకి వెళ్ళేటప్పుడు కొంచెం పొజిషన్స్కి స్టిక్ అయ్యి ఉండడం కష్టం. సో జాగ్రత్తగా బై పొజిషన్స్ తీసుకోండి. సో చెప్పినట్టే మనకి దగ్గర దగ్గర 700 వరకు వెళ్ళిందండి, 680 వరకు వెళ్ళిందండి. సో ఇప్పుడు వచ్చేసేసి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటి అంటే మేజర్గా వచ్చేసేసి రెసిస్టెన్సెస్ అనేవి 36,000 దగ్గర, అంటే 35,900 800 850 నుంచి రెసిస్టెన్స్ అనేది చెప్పుకోవాలండి. సో రేపు మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయితే మండే రోజు మనకి ఫ్లాట్ గా కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయిపోతే మనకి దగ్గర 36,000 వరకు అయితే ఫ్రీగా వెళ్తుందండి. సో దీని తర్వాత దీన్ని బ్రేక్ చేయగలుగుతుందా లేదా అనేది ఇప్పుడు మనకి పెద్ద క్వశ్చన్. బ్రేక్ చేసి పైకి వెళ్తే బ్రేక్ చేయలేకపోతే మళ్ళీ మనకు కొంచెం కిందికి వస్తుంది. దాని తర్వాత ఎట్లా అది బిహేవ్ చేస్తుంది అని దాన్ని బట్టి మనం ప్లాన్ చేయాలన్నమాట. అలా కాకుండా మనకి భారీ గ్యాప్ అప్ ఎక్కడన్నా 35,800 600 36,000 పైన ఇక్కడెక్కడైనా గ్యాప్ అప్ అయితే మనకేంటంటే ఫస్ట్ ఇట్లా మనకి లోయర్ లోస్ ఫామ్ అయిన వెంటనే మనం షార్ట్ పొజిషన్ తీసుకున్నామంటే మనకి దగ్గర 35,500 35,600 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 35,400 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 35,400 35,500 నుంచి 400 వరకు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో ఈ సపోర్ట్ దగ్గర అది ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అలా కాదు కిందకి వచ్చింది అనుకుందాం, డైరెక్ట్ గా కిందికి వస్తే మనకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి బ్రేక్ చేయాల్సిన సపోర్ట్ వచ్చేసి 35,400 అండి. సో ఇది బ్రేక్ చేసి కిందికి వస్తే మాత్రం దీని కింద అంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయినా కానీ కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం డైరెక్ట్గా మనకి నెక్స్ట్ వచ్చేసేసి సపోర్ట్ 35,000 ఉంటుందండి. ఇది గ్యాప్ డౌన్ అయినా కానీ డైరెక్ట్గా బ్రేక్ చేస్తే మాత్రం. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయితే 35,400 దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఇట్లా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసేసేసి మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసేసి మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకోండి. బట్ ఇక్కడికి వచ్చేసేసి ఇది బ్రేక్ చేయకూడదు, అది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బ్రేక్ చేస్తే మళ్ళీ కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, అది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా మనం నిఫ్టీలోకి వెళ్తే నిఫ్టీ అనేది నేను చెప్పాను కదా 16,400 వరకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుందండి. ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత కిందికి వచ్చింది, తర్వాత ఇక్కడ మనకి ఇట్లా హైయర్ హై ఫామ్ చేసినట్టు చేసి ఇట్లా వెళ్ళింది. ఇప్పుడు 16,400 క్రూషియల్ లెవెల్ దగ్గర ఉంది. సో రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి 16,400 అనేది ఇది బ్రేక్ చేస్తే మనకి దగ్గర 16,650 వరకు అడ్డు ఆపు లేదండి. ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది అక్కడ మనకి చూసామంటే. నేను ఒక వారం నుంచి చెప్తున్నాను. సో ఆ గ్యాప్ ఫిల్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు $1,000 మిలియన్ క్వశ్చన్ మనకి. సో చాలా గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి అది ఎట్లా ప్రయత్నం చేస్తుంది అనేది చూడాలి మనం. లేదు ఫ్లాట్ గా కాకుండా బాగా గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, బాగా గ్యాప్ అప్ అయిపోయి ఈ మిడిల్ లో ఎక్కడైనా ఇక్కడ 400 ఉంది కదా, 500 450 పైన ఎక్కడైనా ఇక్కడ ఓపెన్ అయ్యిందంటే మనకి ఏమైందంటే ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలండి. 16,400 సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ సపోర్ట్ అనేది బ్రేక్ కాకూడదు మళ్ళీ ఈసారి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సపోర్ట్ బ్రేక్ కాకుండా ఉంటే మళ్ళీ మనకి వెంటనే పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఫ్లాట్ గా గ్యాప్ అప్ కాకుండా డౌన్ సైడ్ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం. సో దీనికి వచ్చేసి 16,300 ఇప్పుడు మేజర్ సపోర్ట్ అండి. సో దీని కింద ఇది గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 16,200. సో ఈ 16,200 దగ్గర అది ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనం ఇక్కడ క్రిటికల్గా అబ్జర్వ్ చేయాలి. కిందికి బ్రేక్ చేస్తుందా పైకి బ్రేక్ చేస్తుందా అనేది మళ్ళీ అప్పుడు డిస్కషన్ బట్టి మనం చేసుకోవాలి. 16,300 అయితే నిఫ్టీ అయితే బ్రేక్ చేయకూడదు.
బ్రేక్ చేసిందంటే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 16,400 డైరెక్ట్‌గా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి బ్రేక్ చేస్తే పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 16,500 వరకు. సో ఇక్కడి వరకైతే అడ్డు ఆపలేదు. కానీ ఒక రోజులోనే మనకి 16,650కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి నేను అది ఫ్రెండ్స్ అనాలిసిస్ మండేకి. ఇంకొచ్చేసేసి మనం కమెంట్స్ ఎవరైతే పెట్టారో వాటి గురించి వీడియో మీకు వచ్చేసి సండే రిలీజ్ అవుతుంది. సాటర్డే దాని గురించి వీడియో చేసేసి సండే రిలీజ్ చేస్తాను. సో నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కమెంట్స్ మీద వీడియోతో సండే కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.